అంటారు కదా, ఈ రాష్ట్ర సాధనలో నేను భాగము కావడం అనే దానికి అంతకు మించిన తృప్తి ఇంకా ఈ జీవితంలో ఏదో ఉంటుందని నేను అనుకోను. ఒకటి. రెండవది, సరే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉంటాం, కొంత ప్రజలకు మేలు చేసే అవకాశము, ఒక ఆపర్చునిటీ చేస్తూ ఉంటాం. కానీ అధికారంలో రెండూ ఉంటాయి. మనం పని చేయగలుగుతాము, కొంత డెలివరీ చేయగలుగుతాము, కొన్ని మంచి కీలకమైన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడి తీసుకోగలుగుతాం. కానీ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అధికారం అనేది ఒక అద్దాల మెడ లాంటిది. ప్రతి క్షణము ఎక్కడ ఏది జరిగినా ఆ సంబంధిత మంత్రికి, ప్రభుత్వానికే బాధ్యత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంత్రులకు, ప్రభుత్వానికి తెలియకుండానే కింద సంఘటనలు జరుగుతుంటాయి, కానీ జవాబుదారీతనం ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. సో ఆ ఒత్తిడి బాగుంటుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక నాయకుడికి ఒక గొప్ప అవకాశం. ప్రతిపక్షం అనేటువంటిది ఒక నాయకుడు ఎదగడానికి, ఒక నాయకుడు అవగాహన పెంచుకోవడానికి, ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, హ్యూమన్ రిలేషన్స్ ఇంప్రూవ్ కావడానికి, పరిణితి చెందడానికి ప్రతిపక్ష పాత్ర చాలా గొప్పది నా దృష్టిలో. నిజానికి మేము ఇప్పుడు అసెంబ్లీకి ప్రిపేర్ అవుతూ అనేక విషయాలు చదువుతూ ఉంటాం, అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, అనేక వర్గాల ప్రజలు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో తద్వారా వీ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వీ విల్ హ్యావ్ టైమ్. యాక్చువల్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంటే మాకు హ్యూమన్ రిలేషన్ మిస్ అవుతుంటాం. మీలాంటి జర్నలిస్ట్ ఫ్రెండ్స్ని కలవలేకపోతాము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలవలేకపోతాము, చిన్ననాటి క్లాస్మేట్స్కు టైం ఇవ్వలేకపోతాము, కార్యకర్తలకు కలవలేకపోతాము. అంటే ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కటి రావడం కలవడమే కాదు, ప్రతి ఒక్కరు హరీష్ రావు దగ్గరకు లేకుంటే అనుకుంటారు. కావు, చాలా కావు. అంటే దెర్ ఇస్ ఎ సిస్టమ్. మనకు రాజ్యాంగం ఉంటుంది, మనకు పరిమితులు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కానీ అవి కొన్ని చేయలేము. సో అట్లా కొన్ని హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ అపోజిషన్లో ఆ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కార్యకర్తలకు దగ్గర కావడానికి, ప్రజా సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, ప్రజలకు దగ్గర కావడానికి అపోజిషన్ అనేది కూడా ఒక గొప్ప వరం నా దృష్టిలో. అంటే ఒక లీడర్ ఎప్పుడో అపోజిషన్లోనే ఎదుగుతాడు, లీడర్ పరిణితి అపోజిషన్లోనే పొందుతాడు. ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ నా దృష్టిలో. అంటే ఒక పొలిటీషియన్కు నిత్య విద్యార్థి, ఒక పొలిటీషియన్కి ఇవాళ నేర్చుకున్న వాళ్ళకి అయిపోయింది. ఎవ్రీడే ఛాలెంజెస్ వస్తుంటాయి. వరల్డ్ ఈజ్ చేంజింగ్, కంట్రీ ఈజ్ చేంజింగ్. రాష్ట్రంలో కూడా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పరిణామాలు జరుగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా లీడర్ మారాలి, దానికి అనుగుణంగా లీడర్ నేర్చుకోవాల్సిందే. నా దృష్టిలో నాకు బాగా తృప్తినిచ్చింది ఉద్యమం. అపోజిషన్ ఐ ఎంజాయ్.